ప్రజా భద్రతలో డాగ్ స్క్వాడ్ కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు హోంమంత్రి అనిత. మంగళగిరి పోలీస్ బెటాలియన్ గ్రౌండ్ లో జరిగిన స్నీపర్ డాగ్స్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ఆమె టెక్నాలజీ చేయలేని పనులను డాగ్ స్క్వాడ్ చేస్తాయన్నారు. ఇదే విషయాన్ని గంజాయి డ్రగ్స్ పట్టివేత కేసులో అనేకం చూశామని చెప్పారు. శిక్షణ తర్వాత 35 జాగిలాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. డాగ్స్ చేసినంత పని టెక్నాలజీ కూడా చేయలేదండి. మనకి ఏదైనా మాదక ద్రవ్యాలని మనం పట్టుబట్టాలి అంటే గనక మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా, ఎంత మనం స్కానర్స్ తీసుకొచ్చినా పట్టనేది 4-5 ర్యాపర్స్ వేసేసే వాళ్ళు కంప్లైంట్ ఎక్కడో లోపల ఎక్కడో దాచిపెట్టినా కూడా ఓన్లీ స్నిఫర్ డాగ్ ఒక్కటే కనిపెట్టగలదండి మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు మనందరికీ కూడా జాగిలాలు అనేవి ఒక రక్షణ కవచం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రత్యేకంగా జాగిలాల ముందే డాగ్ స్క్వాడ్ ని తీసుకెళ్లటం డాగ్ స్క్వాడ్ విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకపోవడం, ఎక్కడైనా ఈవెన్ నేర పరిశోధన దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే ఈ రోజు మనం నేర పరిశోధన, నేర నియంత్రణ దగ్గర నుంచి ప్రజల భద్రత, అదేవిధంగా నేరాలను కట్టడి చేయడంలోని కూడా ఈ జాగిలాల పాత్ర. మంగళగిరి పోలీస్ బెటాలియన్ గ్రౌండ్ లో జరిగిన స్నీపర్ డాగ్స్ పాసింగ్ అవుట్ పరేడ్ లో హోంమంత్రి అనితను సునకం ఇబ్బంది పెట్టింది. పాసింగ్ పరేడ్ సందర్భంగా మెడల్ వేసే ప్రయత్నం చేశారు హోంమంత్రి. అయితే 5 నిమిషాల తర్వాత కూడా స్నీపర్ డాగ్ మెడల్ వేయించుకోలేదు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ కె వేణుబాబు PC 3950 తృతీయ స్థానంలో రాజమండ్రి జిల్లాకు చెందిన శ్రీ కె శివకుమార్ PC 556 డాగ్ రైడర్తో నార్కోటిక్స్ అండ్ ట్రాకింగ్ విభాగంలో 3rd ప్రైజ్ అందుకోవలసిందిగా కోరుతున్నాం. వీరందరికీ మన ముఖ్య అతిథి రాష్ట్ర హోంశాఖ మంత్రులు మంగళపూడి అనిత గారి చేతుల మీదుగా బహుమతులు అందుకుంటున్నారు.